వారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. చార్మింగ్ స్టార్ సర్వానంద్ 35th మూవీగా శ్రీరామాదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మనమే మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మా ఛానల్ కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోని లైక్ చేసి మా రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ ఎలా ఉందంటే, మంచి కాన్సెప్ట్, లవ్ సీన్స్, క్లైమాక్స్లో ఫ్యామిలీ ఎమోషన్స్తో డీసెంట్గా అనిపించింది. అలాగే సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్, స్లోగా రన్ అయ్యే సీన్స్ ఉన్నాయి. బట్ మొత్తంగా చూస్తే సినిమా మాత్రం డీసెంట్ మూవీలానే అనిపించింది. కథ విషయానికి వస్తే, హీరో ఫ్రెండ్ అండ్ అతని భార్య ప్రమాదంలో చనిపోతే వారి బిడ్డకి హీరో అండ్ హీరోయిన్స్ 6 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో కేర్ టేకర్స్ అయిన హీరో అండ్ హీరోయిన్స్ ప్రేమలో పడి ఆ బాబుకి అమ్మ నాన్నలుగా ఎలా మారారు అనేదే స్టోరీ. మూవీలో మంచి కథతో పాటు కాస్త కామెడీ, 1-2 ఫైట్లు, క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ సీన్స్ అన్నీ ఉన్నాయి. స్క్రీన్ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కలర్ఫుల్గా మంచి లొకేషన్స్లో బ్యూటిఫుల్గా అనిపించింది. కానీ స్లో నెరేషన్ వలన, సీన్స్ లెంత్ కాస్త ఎక్కువగా ఉండడం వలన సినిమాని కాస్త ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్స్లు అంటారా, సర్వానంద్ యాజ్ యూజువల్గా బాగానే చేశారు. కృతి శెట్టి కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీరిద్దరు పెర్ఫార్మెన్సెస్తో మూవీని మరో స్టెప్ ఎక్కించారు. అలాగే విక్రమాదిత్య, సీరత్ కపూర్, సుదర్శన్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ఇలా అందరూ కూడా సపోర్టింగ్ రోల్స్లో బాగానే చేశారు. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే, డైరెక్టర్ శ్రీరామాదిత్య మంచి కాన్సెప్ట్తో మంచి కథనే రాసుకున్నారు. టేకింగ్ అండ్ లొకేషన్స్ కూడా బాగున్నాయి. స్క్రీన్ ప్లేపై కాస్త కేర్ తీసుకోవాల్సింది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన సాంగ్స్, మ్యూజిక్ ఓకే బాగానే ఉన్నాయి. కానీ మరీ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు సాంగ్స్ వింటున్నట్టే ఉండడం వల్ల కాస్త చిరాగ్గా అనిపించింది. విష్ణు శర్మ, జ్ఞానశేఖర్ల సినిమాటోగ్రఫీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎడిటింగ్ బై ప్రవీణ్ డిసప్పాయింటింగ్ వర్క్ అనే చెప్పాలి. సీన్స్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కాస్త ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అండ్ పెర్ఫార్మెన్సెస్, నెగిటివ్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే అండ్ పూర్ ఎడిటింగ్ వర్క్. మొత్తంగా ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మంచి కథ, ఫీల్ గుడ్ ఎమోషన్స్, కాస్త కామెడీతో బాగుంది. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.75/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.